సో హలో అందరికీ, నేను మిలికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అస్సలు లేట్ చేయకుండా వీడియో డీటెయిలింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో తమిళనాడు కోయంబత్తూర్ సిటీకి దగ్గరలో ఉన్న ఈషా ఆది యోగా సెంటర్ కి ఎలా వెళ్ళాలి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమేంటివి, అక్కడ స్టే చేయాలనుకుంటే స్టే ఆప్షన్స్ ఎలా, ఫుడ్ ఎలా, ఇవన్నీ క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. వీడియోని నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ ని తెలియజేయండి. అండ్ మన ప్లేసెస్ నుంచి అసలు తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్ సిటీకి ఎలా రీచ్ అవ్వాలి, బస్, ట్రైన్, ఫ్లైట్ ఆప్షన్స్ ఏంటి, ఎలా స్టే చేయాలి, వచ్చిన తర్వాత ఈషా ఫౌండేషన్ కాకుండా ఇంకా వేరే ప్లేసెస్ ఏమున్నాయి కవర్ చేసుకోవడానికి, ఇవన్నిటి మీద ఒక క్లియర్ కట్ డీటెయిలింగ్ వీడియో అయితే చేసిన, దీని ముందు అప్లోడ్ చేసిన అనమాట. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారో దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. చూడండి. కోయంబత్తూర్ రావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వీడియో అయితే యూస్ఫుల్ ఉంటుంది అని చెప్తున్నా. సో చలో లేట్ ఎందుకు, వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో అట్ ఫస్ట్ మేమైతే కోయంబత్తూర్ గాంధీపురం బస్ స్టాండ్ దగ్గర మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. చేసి బస్ స్టాండ్ కి వెళ్ళిపోయినాం అనమాట. బస్ స్టాండ్ నుంచి ఎవ్రీ 10-15 మినిట్స్ కి 15D 15G అని చెప్పేసి బస్సెస్ ఉంటాయి. ఇవి టైమింగ్స్ అన్నమాట. టైమింగ్స్ అండ్ వాటి డీటెయిల్స్ మెన్షన్ చేసిన. ఈషా ఆదియోగా సెంటర్ రీచ్ అవుతున్నాం అనగా రూట్ అయితే చాలా బాగుంటది అనమాట. కోకోనట్ ట్రీస్ తోని చాలా అద్భుతంగా ఉంటది. మిస్ కాకుండా ఎంజాయ్ చేయండి. మేము గాంధీపురం బస్ స్టాండ్ నుంచి బస్సులో వచ్చినాము. 1.5 hour జర్నీ పట్టింది మాకు. మీరు కూడా బస్ ఆర్ క్యాబ్ ఎనీథింగ్ ప్రిఫర్ చేయొచ్చు. ఎంట్రన్స్ లో అయితే చాలా బాగుంది. నిజంగా భూమి మీద ఉన్న ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. 112 అడుగుల ఆదియోగా స్టాచ్యూ. ఆది అంటే మొదటి యోగి అని అర్థం అనమాట. అసలు అద్భుతం అనమాట. నించొని చూస్తుంటే స్టాచ్యూని కళ్ళు చెదిరిపోతున్నాయి. వైబ్ వేరే ఉంది. ఆదియోగా స్టాచ్యూని దర్శించుకున్న తర్వాత మనం ధ్యానలింగాకి వెళ్తున్నాము. లోపల వెహికల్స్ ఏమి ఉండవు. ఈ బుల్లక్ కార్ట్స్ ఉంటాయి అనమాట. 10 రూపీస్ టికెట్. ఆదియోగా స్టాచ్యూ దగ్గర నుంచి ధ్యానలింగాకి లోపల 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మధ్యలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. మీరు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ధ్యానలింగాకి, లింగ భైరవికి ఎంట్రన్స్ అనమాట. సర్పవాసన అంటారు ఈ ఎంట్రన్స్. లోపలికి బ్యాగ్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏవి కూడా ఎలా లేవు అనమాట. సర్పవాసన దగ్గరే డిపాజిట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ డిపాజిట్ చేసేయాలి. లోపల ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి మీ అందరికి. లోపలికి రాగానే మీరు అక్కడ స్టెప్స్ చూస్తున్నారు కదా, అక్కడ సూర్యకుండ, చంద్రకుండ అని చెప్పేసి లేడీస్ కి, జెంట్స్ కి 2 ప్రత్యేకమైన నీటి కుండాలు ఉంటాయి అనమాట. ధ్యానలింగాన్ని, లింగ భైరవిని దర్శించే కన్నా ముందు అందరు ఇందులో మునిగి వెళ్తారు అనమాట. దీంట్లో స్పెషల్ ఏంటంటే మధ్యలో 2 ప్రత్యేకమైన శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాలు సాలిడిఫైడ్ మెర్క్యూరీతోని తయారు చేసి పెట్టినారనమాట. చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటది ఇక్కడ. ఒక్కసారి అందులో మునిగితే ఆ ఫీలింగ్ అద్భుతం ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ప్రత్యేకమైన నంది. ఈ నందిని దర్శించుకున్న తర్వాత నేను దీని ఎదురుగానే ధ్యానలింగాకి, లింగ భైరవికి వెళ్లే దారి ఉంటుంది. లోపల ఎలా ఉంటుందో, ఏం చేయాలో చూద్దాం పాండి. చూస్తున్నారుగా, చాలా ప్రత్యేకమైన 7 చక్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన ధ్యానలింగాన్ని. ఈ లింగాన్ని సద్గురు అని పిలువబడే జగ్గే వాసుదేవ్ గారు జూన్ 24, 1990లో స్థాపించారనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. నిజంగా నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఈ లింగం దగ్గర ఉన్న ప్రతి క్షణం కూడా ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్, బాడీ రీఛార్జ్ చేసినట్టు, హై ఎనర్జీస్ పాస్ అవుతున్నట్టు, ఏదో సాధించిన ఫీలింగ్ అనమాట. సో తప్పనిసరిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు ఇక్కడ ధ్యానం చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి లింగ భైరవి అనమాట. ఇట్లా లోపలికి ఎంటర్ కాగానే చాలా పెద్ద త్రిశూలం వస్తుంది అనమాట. దీనికి అందరూ కూడా పసుపు కొమ్ములు కడుతూ ఉంటారు లేడీస్ ఇట్లా. అండ్ దేవి విషయానికి వస్తే ఇక్కడ లింగ భైరవి అవతారంలో ప్రతిష్ఠింపబడింది అనమాట. భూమి మీద ఎక్కడ కూడా దేవి ఇలా లింగ రూపంలో ఉండదు. ఇక్కడే స్పెషల్, ఇక్కడ రేర్. చాలా పవర్ఫుల్ అండ్ ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేపు మెడిటేషన్, ధ్యానం చేసుకొని వెళ్తారు ఇక్కడ. సో మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్, చాలా రిఫ్రెష్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి స్టేయింగ్ అండ్ ఫుడ్ ఆప్షన్స్ ఎలానో చెప్తాయి. మీరు ఈషా ఆదియోగి ఫౌండేషన్ లో స్టే చేయాలనుకుంటే మాత్రం రూమ్స్ 2-3 months ముందే ప్రియర్ గా బుక్ చేసేసుకోవాల్సి ఉంటది. బుకింగ్ సైట్ వచ్చేసి cottage.isha.in అనమాట. లేదా మీరు మెయిల్ ఐడితో కూడా బుక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తా, చెక్ చేసుకోండి. అండ్ టోటల్ 5 different టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. నలంద, నది,
ఆలయం, బ్రహ్మపుత్ర, శివపాదం. వీటిలో నలంద నది ఆలయం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ 3 కాటేజ్ ఆప్షన్స్ కూడా ధ్యానలింగాకి, లింగ భైరవికి అతి దగ్గరలో ఉంటాయి అన్నమాట. మీకు ఈషా ఫౌండేషన్ లో ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో క్లియర్ గా అర్థం కావడం కోసం ఇక్కడ మ్యాప్ మెన్షన్ చేసిన స్క్రీన్ మీద ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ కాటేజెస్ తీసుకున్న వాళ్ళకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫ్రీ మీల్స్ అవైలబుల్ ఉన్నాయి. భిక్షా హాల్లో చెక్ చేసుకోవచ్చు ఒకసారి. లేదంటే బయట ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, మీరు అక్కడ కూడా తినేసేయచ్చు. సో మేమైతే మళ్ళీ ఇప్పుడు ఈషా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటారా, ఈవినింగ్ లేజర్ షో ఉంటది 7 కి. మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడాలి, మిస్ కాకుండా. చూస్తున్నారు కదా వేలగిరి పర్వతాల మధ్య శివయ్య ఎట్లున్నాడో, చాలా అద్భుతంగా ఉంది. వెదర్ అయితే చూడటానికి కొంచెం మబ్బులు పట్టేసినాయి. సాయంత్రం కాగానే వర్షం పడేటట్టు ఉంది. వర్షం పడితే లేజర్ షో క్యాన్సిల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి లేజర్ షో ఉంటది అనమాట. సో మేము కూడా దాన్ని చూడటం కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. He transmitted the profound science of yoga in its full depth and dimension. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence. Devi Parvati, seeing Adi Yogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adi Yogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha.
అది భయ్యా లేజర్ షో ఎట్లుంది, నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్ గా లేజర్ షో మొత్తం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వీడియో వచ్చింది, కాకపోతే నేను కొంచెం క్రాప్ చేసి పెట్టినా అనమాట. వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నా మీకు. వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి. లేజర్ షో అయిపోయిన తర్వాత పూజ చేసి మనకు ఒక హారత్ అయితే ఇస్తారు. హారత్ తీసుకున్నాం. హారత్ తీసుకొని అంతా బాగా జరిగింది. కానీ లాస్ట్ కి మేము చేసిన మిస్టేక్ మాత్రం మీరు ఖచ్చితంగా చేయకండి. లేజర్ షో చూడాలనుకుంటే ఐదర్ మీరు ఇక్కడ స్టే చేయండి, లేదంటే మీరు ఓన్ వెహికల్ తీసుకొని రండి. క్యాబ్ ఆర్ బైక్ ఏదన్నా తీసుకొని రండి. లాస్ట్ బస్ వచ్చేసి 7:30 8 కి లాస్ట్ బస్సు. ఇప్పుడు 10 అయిపోయింది. వర్షం పడుతుంది, బస్సులు లేవు, క్యాబులు లేవు, ఏం లేవు. ఒక్కటే ఒక ఆటో ఉంది, వాడు కూడా ఆస్తులు అడుగుతున్నాడు. చలో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.